విశాఖలో మద్యం డాన్ రాజ్యాంగం. పచ్చ చొక్కా చాటున బార్ దందా. కప్పం కడితేనే బార్ లైసెన్స్, పైగా నెల నెల వసూళ్లు. విశాఖలో ఓ సీనియర్ ఎమ్మెల్యే దందా. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖను అధికార పార్టీ టీడీపీ తన దోపిడీకి అడ్డాగా మార్చుకుంది. విశాఖలో ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు మద్యం డాన్ అవతారమెత్తి బార్ లైసెన్సుల వ్యవహారాన్ని తన కనుసన్నెల్లో నడుపుతున్న తీరుపై బీసీవై పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. విశాఖ పరిసర ప్రాంతాల్లో 125 బార్లకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తే అక్కడ ప్రభుత్వ నిబంధనలు కాదు, సదరు ఎమ్మెల్యే హుకుం మాత్రమే నడుస్తోంది. చివరకు కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవించే గౌడ, ఇతర బీసీ కుటుంబాలకు కేటాయించిన బార్ల లైసెన్సుల్లో కూడా ఈ సీనియర్ ఎమ్మెల్యే వేలు పెట్టడం దుర్మార్గం. బీసీలకు దక్కాల్సిన హక్కులను కాలరాస్తూ తన వర్గానికి లేదా తను చెప్పిన వారికే లైసెన్సులు దక్కాలని పట్టుపట్టడం బీసీ సామాజిక వర్గాన్ని అవమానించడమే. విశాఖ పరిసర ప్రాంతంలో 125 బార్లకు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. దీంతో కప్పం కట్టండి, బార్ లైసెన్స్ తీసుకోండి అని హుకుం జారీ చేశారు ఆ టీడీపీ సీనియర్ నేత. బార్ లైసెన్స్ కావాలంటే 2 లక్షల రూపాయలు చెల్లించాల్సిందే. దీనికి తోడు నెలకు 50,000 కట్టాలి. ఆ సీనియర్ ఎమ్మెల్యే పచ్చ జెండా ఊపితేనే బార్ల లైసెన్సులు. అలా కప్పం చెల్లించేందుకు సమ్మతించిన 55 బార్లకే మొదటి దశలో లైసెన్సులు దక్కాయి. రెండోసారి జారీ చేసిన నోటిఫికేషన్లో 13 బార్లకు లైసెన్సులు దక్కాయి. మూడోసారి నోటిఫికేషన్తో 27 బార్లకు లైసెన్సులు వచ్చాయి. అంటే కప్పం కడితేనే లైసెన్సులు, లేదంటే అంతే సంగతులు. ఇది ప్రజా ప్రభుత్వమా లేక వసూళ్ల రాజ్యమా అని ప్రశ్నిస్తుంది బీసీవై పార్టీ. ఇలా బార్ల లైసెన్సుల వ్యవహారంలో 2.5 కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారు. దీనికి తోడు నెలకు 62,50,000 రూపాయల చొప్పున వసూళ్ల దందాకు స్కెచ్ వేశారు. విశాఖలో ప్రాంతాల వారీగా ప్రజా ప్రతినిధులకు వాటాలు వెళ్తుండడంతో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా కిక్కురుమనడం లేదు. పైగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి కంటే ద్వితీయ స్థానంలో ఉన్న అధికారికి కప్పం వసూళ్లు, వాటాల పంపిణీ బాధ్యతలు అప్పగించారు. అందుకు సహకరించిన 2 ఎక్సైజ్ సీఐలపైన బదిలీ వేటు వేశారు. చంద్రబాబు చెబుతున్న మంచి ప్రభుత్వం అంటే ఇదేనా అని నిలదీస్తుంది బీసీవై పార్టీ. విశాఖలో ప్రజా ప్రతినిధులు వాటాల కోసం పాకులాడుతూ బీసీల నోరు కొడుతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. మద్యం సిండికేట్గా మారి సామాన్య వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న సదరు ఎమ్మెల్యేపై తక్షణమే విచారణ జరిపించాలంటోంది బీసీవై పార్టీ.